శివాయ. ఓం నమో నారాయణాయ. సమ్మోహన కాల భైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ సకల కర్మ దగ్ధ తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అలాగే కేదారేశ్వర వ్రత స్వాగత శుభాకాంక్షలు. మనమందరం కూడా కార్తీక మాసంలో మహాదేవుణ్ణి అభిషేకం చేసుకుందాం, సకల ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం. 1వ తారీఖు 11వ నెల 2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు 100 ఏళ్ల ఆయురారోగ్యాల చేత మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింట్లా విజయం సాధించాలని మనసారా మహాదేవుణ్ణి కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ గ్రహ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శుక్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు దీపావళి అమావాస్య పండుగ సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారిని సాదర స్వాగతం ఎలా పలకాలి, ఐశ్వర్యానికి ఆనందానికి తులారాశి వారు కేంద్ర బిందువు ఎలా అవ్వాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని ఎలా అనుసరించుకోవాలో తెలియచేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్రుడు అంటే కలత్రతకారకుడు, వాహనకారకుడు, లక్ష్మీ కటాక్షకారకుడు శుక్ర భగవానుడు. వీడికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం, సంతాన స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, రుణరోగ శత్రుస్థానంలో రాహు సంచారం చేయడం, అష్టమంలో గురుదోషం ఉండడం, రాజ్యస్థానంలో కుజుడు నీచభంగ రాజయోగం సంచారంలో ఉండడం, వ్యయంలో కేతు భగవానుడు సంచారం చేయడం వల్ల గ్రహ యోగం కన్నా గ్రహ దోషం అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో తులారాశి వారు తెలుపు పట్టు వస్త్రాలు ధరింపచేసుకోవడం, ఇంటికి కొబ్బరాకులు మామిడాకులు అలంకరించుకోవడం, ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ అండ్ రైట్లో కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం, జన్మ నక్షత్ర ఛాయాచిత్ర యంత్రాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరింపచేయడము, అలాగనే శుక్రవారం పూట ఈ యొక్క లక్ష్మీ గవ్వలకు గోమతి చక్రాలకు పంచామృతంలో అభిషేకం చేసుకొని ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి ముడుపు కట్టుకొని బిరువాలో కానీ సింహద్వారాన్ని కానీ వేలాడదీసినట్లయితే గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలిగి లక్ష్మీదేవి తులారాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖున ఆశ్వీజ మాస బహుళపక్ష అమావాస్య స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారంతో కూడుకున్నటువంటి అమావాస్య దీపావళి అమావాస్య కనుక మనమందరము కూడా అమావాస్య రోజు పూజ చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు మనందరిపైన ఉంటాయి. కనుక అమ్మవారిని విశేషంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందాం, ఇంటికి సాదర స్వాగతం పలుకుదాం. అదే రోజు నుంచి కేదారేశ్వర వ్రత
కార్యక్రమాలు కూడా జరుగుతాయి కనుక ఆనవాయితీ ఉండబడిన వారందరూ కూడా వ్రతాన్ని ప్రారంభించుకుందాం. 2వ తారీఖున కార్తీక మాస ప్రారంభము, కార్తీక మాస స్నానము, కార్తీక మాస దీపము, ఆకాశ దీపాన్ని వెలిగించుకోవడం, ఉప ఆవాస దీక్షలను మనం మట్టితో చేసినటువంటి పార్థివ సదాశివలింగ ఈశ్వర స్వామి వారికి యథాశక్తిగా అభిషేకం చేసుకోవడం వల్ల మనం మాసాంతమను కూడా మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకోవాలి. అలాగనే మనకు 3వ తారీఖున భగిని హస్తభోజనము అంటారు. అంటే సోదరిమణులు అంటే ఈ అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెల గృహానికి వెళ్ళి మనసారా వాళ్ళతో మాట్లాడి భోజనం చేసి రావడం వలన మృత్యుదోషాలు అపమృత్యుదోషాలు తొలగిపోయి అందరు కుటుంబాలు కలిసి మమేకంగా జరుపుకునేటువంటి కార్యక్రమం అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు మంగళవారం పూట అనగా మనకు 4వ తారీఖున నాగుల చవితి, అందులో మంగళవారం కనుక మనమందరము కూడా ఉప ఆవాసంగా ఉందాం, పుట్టలో పాలు పోద్దాం, పంచభూతాల ఆశీస్సులు పొందుదాం, సకల సర్పదోషాలు, నాగదోషాలు, చెవిడి, అలాగనే నరాల బలహీనత లాంటి సమస్యలు అనేక 64 రకాల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 9వ తారీఖున అష్టమి శనివారం, కళవు వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర యొక్క ఇష్టమైనటువంటి శనివారం, శ్రవణ నక్షత్రం అక్కడ రావడం వలన స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొద్దాం. జీవితాన్ని సువర్ణమయం, ఐశ్వర్యమయం, ఆనందమయానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మనకు 15వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కనుక ఇంట్లో దీపాన్ని వెలిగించుకుందాం, వ్రతాన్ని ప్రారంభించుకుందాం. ఆనవాయితీ ఉండబడిన వారు మంగళగౌరి వ్రతాలు, కేదారేశ్వర స్వామి వ్రతాలు, శ్రీ రమాసహిత సత్యస్వామి వ్రత పూజా కార్యక్రమాలు చేసుకుందాం. అందరికీ భక్తిని పంచుకుందాం, ధర్మ కార్యక్రమంలో పాల్గొందాం. జీవితాన్ని ధర్మబద్ధమైన జీవితంగా పొంది అద్భుతమైన విజయాన్ని పొందుదాం. అలాగనే మనకి 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం మఖా నక్షత్రం రావడం వలన స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క పూజ చాలా విశిష్టతను యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. 29వ తారీఖున మాస శివరాత్రి, మహాదేవుడికి అభిషేకం చేసుకున్నట్లయితే మాసాంతము చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క మాసమంతను కూడా అందరము శివనామస్మరణ చేత, వైష్ణవ నామస్మరణ చేత, ఓం నమో నారాయణ చేత అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుందాం. అలాగనే స్వామివారి కోసం నిత్యం ధ్యానం సమయాన్ని కూడా కేటాయించుకుందాం. ఈ దీపావళి అమావాస్య రోజున అలాగనే కార్తీక మాస మొత్తం కూడా మనమందరము కూడా పరమ పవిత్రమైన మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక వీలైనంత వరకు ఇంట్లో దేవాలయంలో అభిషేకం చేసుకొని మానవ ప్రయత్నం చేయండి. అలా కుదరలేనటువంటి వారికి మన యొక్క దేవాలయంలో 12 శివలింగములకు, సహస్ర నర్మదా సదాశివలింగేశ్వర స్వామి వారికి, 1,00,000 రుద్రాక్షల మహాదేవుడికి విశేషంగా అర్చన, అభిషేకము, హోమ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు మీ గోత్రనామాలు పంపించినట్లయితే ప్రతిరోజు మీ పేర్లపైన, గోత్రనామాల పైన అర్చన, పంచామృత అభిషేకములు, విశేషమైన హోమ కార్యక్రమాలు మీకు వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది. అలాగనే చాలామందికి గోకర్ణ క్షేత్రం వెళ్ళాలి, ఆ యొక్క ఆత్మలింగాన్ని దర్శించాలి, ఆత్మలింగానికి అభిషేకం చేసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గోత్రనామాలు మీరు పంపించగలిగినట్లయితే గోకర్ణ నక్షత్రంలో మీ యొక్క గోత్రనామాలం చేత అభిషేకం చేయించి మీకు ఆ యొక్క ప్రసారాన్ని కూడా మీకు దర్శనం కలిగించే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక సువర్ణ అవకాశం ఏమిటయ్యా అంటే కాశీ క్షేత్రంలో మహాదేవుడికి రుద్రాభిషేకం కానీ, గంగా నదిలో అభిషేక కార్యక్రమాలు కానీ చేయించుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం. కనుక మీ గోత్రాలు పంపించినట్లయితే అటు కాశీ క్షేత్రంలో, ఇటు గోకర్ణ క్షేత్రంలో మన యొక్క దేవాలయంలో మీకు నిత్య అభిషేక, హోమ, అభిషేక కార్యక్రమాలను వాట్సాప్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారంగా చూపించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు మాసాంతం అర్చన చేయించుకోవచ్చు, మాసాంతము అభిషేక కార్యక్రమాలు కూడా పాల్గొనవచ్చు, మహాదేవుడి ఆశీస్సులు పొందగలరు అనేది చిన్న విన్నపం. ఈ కింద నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు పంపించినట్లయితే మీ యొక్క గోత్రనామాల చేత ప్రతిరోజు అభిషేకం చేయించి ప్రతిరోజు కూడా మీకు వీడియో కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క కార్తీక మాసంలో
ఆ యొక్క ఆశ్వీజమాస అమావాస్య సందర్భంగా మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి మనం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అందుకే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరా సుమతి అన్నట్టుగా ఉంటుంది. ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఒకసారి తెలుసుకుందాం. ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. పరమేశ్వరుడు ఓంకార శబ్దానికి అతీతుడు. కనుక ఓంకార శబ్దం ఎక్కడైతే ఉంటుందో మహాదేవుడికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన ఈ యొక్క పాత్రలో 12 రాసులను కూడా అచ్చు వేయడం జరుగుతుంటుంది. అలాగా మనసులో 12 సార్లు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణయ, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః అనే మంత్రాన్ని మనసులో 12 సార్లు అనుకొని అలా శబ్ద తరంగాలు సృష్టించడం వలన గృహంలో ఉండబడే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళడం, గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో సంచరించే లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్ర, ఓ కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, 27 రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించడము, అలాగనే మీకు పూజా కార్యక్రమాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక కలియుగ కాలంలో కలిని, నరదృష్టిని, శత్రు ప్రభావాలని, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రిక పరమైన దోషాలు కానీ దుష్టగ్రహాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకొని లేక దైవనామస్మరణ చేయడం వలన, కాలభైరవుడి యొక్క ఆశీస్సుల వలన అద్భుతమైన విజయం మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రాలను పంపించినట్లయితే మీకు ఈ పాత్రను కొరియర్ ద్వారా మీకు అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకను ఈ మాసంలో ఇంకా అద్భుతమైన విజయం మనం సాధించగలగాలి అన్నట్లయితే సైంధవ లవణ ఉప్పు దీపము అంటారు. అనగా ఉప్పులందు హిమాలయన్ రాక్ సాల్ట్ అనేటువంటి సైంధవ లవణం ఉప్పు వేరయ్యా అని చెప్తూ ఉంటారు. కనుక ఉప్పు లేకపోతే రుచులు ఉండవు. అలాగనే ఉప్పు లేకపోతే మనిషి యొక్క జీవన విధానంలో అనేక రకాల మార్పులు కలుగుతూ ఉంటాయి. అలాగా సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మినిమం 10 నుంచి 12 సంవత్సరాలు ఈ యొక్క దీపం వెలుగుతుంది. ఈ దీప కాంతి చేత ఆ యొక్క వేడి కారణం చేత ఉప్పు గాలిలో కలిసిపోవడం వల్ల ఇంట్లో నెగిటివిటీ కానీ దుష్టగ్రహ ప్రభావాలు కానీ ఏమీ ఉండవు అని చెప్పి గమనించాలి. మనకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఒక్కసారిగా ఉప్పు కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకి ఇండికేషన్స్ ఉంటాయి. కనుక ఈ ఉప్పు దీపంతో పాటు మనము ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవ స్వామి వారు ఉంటారు. కనుక ఆ కాలభైరవ స్వామి యొక్క పూజ, ఈ యొక్క ఉప్పు దీపము, అబ్బాయిలకు మొలతాడు దారము, ఆడపిల్లలకు కాళ్ళు చేతులు కట్టుకునేటువంటి నరదృష్ట నివారణ కలిగించేటువంటి కొన్ని వస్తువులను కూడా మీకు అందజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. మీ గోత్రనామాలు పంపించినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా పూజ చేయించి ఈ యొక్క సైంధవ లవణ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దీపాన్ని పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణ 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ యొక్క ఫోటో, మీ యొక్క పేరు, మీరు వయస్సు, ఏం చేస్తూ ఉంటారని చెప్పి రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిషం చెప్పించుకుంటారో వారి యొక్క గోత్రనామముల చేత మన యొక్క దేవాలయంలో హోమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీడియో కాల్ చేయించి చూపించి ఆ కాళభైరవుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించేంత వరకు మిమ్మల్ని అన్నింటా ముందు తీసుకెళ్లే మానవ ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా
జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం, కష్టాలకు దూరంగా పెట్టుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అలాగా వివాహ కాల సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు, గుణాలు, వారి వివాహ తదనంతరము సంతానము యోగాలు ఎలా ఉన్నాయో కూడా వివాహ పంతను కూడా చూడడం మన యొక్క దేవాలయ ప్రత్యేకత అని చెప్పి గమనించాలి. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా, జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి చేర్పులు మార్పుల చేత మీరు ఇద్దరు మళ్ళీ కలిసి ఉంటున్నారు, చిన్న చిన్న సమస్యలకే నెగిటివిటీ ద్వారా కానీ పోలీస్ స్టేషన్లని, కోర్టు అని విడిపోవడాలని అలాంటి ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. దయచేసి అలా చేయొద్దు. మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ కుటుంబం అనేవి అనేకంగా ఉంటాయి కనుక తప్పులు అనేటువంటి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి కనుక వాటిని సరిదిద్దుకొని ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వారే మహానుభావులుగా మిగిలిపోతారు. కనుక మీ యొక్క జాతకంలో అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కింద నెంబర్ మీరు సంప్రదించినట్లయితే శ్రీ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారు, బ్రహ్మ సమేత మహా సరస్వదేవ అమ్మవారు ఎలా కలిసి ఉంటారో అలాగే మీరు కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి వాస్తు, జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో జ్యోతిష్యం నేర్పించబడును. చాలామందికి కాళభైరవ మంత్రాన్ని ఎలా సాధన చేయాలి, మంత్రాన్ని ఎలా ఉపదేశించుకోవాలనుకుంటున్నారు వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో 12 మాసాలలో 12 రకాల కాళభైరవ స్వామి ఉంటారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు. వారి యొక్క మంత్రాన్ని మీకు ఉపదేశించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కూడా కోరుకుందాం. అలాగా మీకు పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆధ్యాత్మిక నామాలు ఎలాంటి నామాలు పెట్టుకోవాలి, ఆ పేరు యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తులు, తల్లిదండ్రుల యొక్క తలరాత మారుతుందని చెప్పి గమనించాలి. మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే అద్భుతమైనటువంటి మంచి భగవత్ నామాన్ని మీకు రికమెండ్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే ఈ కార్తీక మాసంలో కాళభైరవ స్వామివారికి కూష్మాండ దీపం వెలిగించాలి అనుకుంటున్న వారందరికీ మన దేవాలయంలో మీ గోత్రాలతో దీపం వెలిగించడం జరుగుతుంది. కాళభైరవ స్వామి యొక్క ముడుపు కట్టడం జరుగుతుంటుంది. కాళభైరవ హోమం ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కనుక ప్రతి మాసంలో ప్రతిరోజు మన దేవాలయంలో అద్భుతమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆసక్తి గల వారు గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీ యొక్క పేర్లపైన గోత్రంతో పూజ చేసి మీకు ప్రసాదాన్ని కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ ఆశీర్వచనం. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, భగవద్బంధులకి, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోను 10 మందికి పంపించి అలా లైక్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం వలన కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.